సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మీడియాలో మాత్రం హైలైట్ అవుతుంటారు. కూటమి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్న చంద్రబాబు వైఎస్ జగన్ బాటలోనే నడుస్తున్నా అతనిలా తప్పటడుగు మాత్రం వేయడం లేదు. ఇంతకు చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఏపీలో పెట్టుబడుల కోసం ఎలాంటి వ్యూహం సిద్ధం చేశారు? ఈ విషయాలన్నీ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వైఎస్ జగన్ హయాంలో విశాఖకు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. రాజధాని అమరావతిని పట్టించుకోలేదు. ఈ కోపం కూడా రాష్ట్ర ప్రజల్లో ఉంది. 2024 ఎన్నికల్లో దారుణంగా 11 సీట్లకే పరిమితం చేశారు. అయితే అమరావతిని భుజానికి ఎత్తుకున్న టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం జగన్ దారిలోనే ప్రయత్నిస్తుంది. అయితే ప్రజల్లో జగన్కు వచ్చిన వ్యతిరేకతను చంద్రబాబు రాకుండా చూసుకుంటున్నారు. తాజాగా విశాఖలో పెట్టుబడుల సదస్సుకు సర్వం సిద్ధమైంది. చివరి పనులు కూడా ఈ నెల 12న సాయంత్రంతో పూర్తి అవుతాయని జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఈ నెల 14, 15 తేదీలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు విశాఖ వేదిక అవుతుంది. పెట్టుబడుల సదస్సులు గతంలో విశాఖలో ఎన్నో జరిగాయి, కానీ ఈసారి జరిగేది మాత్రం నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుగా ఉంటుందని కూటమి ప్రభుత్వం చెబుతుంది. పెట్టుబడుల సదస్సుని విజయవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేసింది. ప్రపంచంలో అనేక దేశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి స్వయంగా పెట్టుబడులను ఆహ్వానించారు. దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అదేవిధంగా ఏపీ మంత్రి నారా లోకేష్ సైతం ప్రఖ్యాత సంస్థలను, కంపెనీలకు పెట్టుబడుల సదస్సులో భాగస్వామ్యం చేసేందుకు తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వచ్చారు. పెట్టుబడుల సదస్సు కోసం విశాఖపట్నం అందంగా ముస్తాబు అయింది. దేశ విదేశాల నుంచి దాదాపుగా 3000 మంది ప్రతినిధులు పెట్టుబడుల సదస్సులో పాల్గొంటారు అని తెలుస్తుంది. దిగ్గజ సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈసారి అంతా విశాఖ వైపు చూడడం విశేషం. విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అనే ఒక పేరు పొందిన నగరం. ఆ నగరాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో మనకు వచ్చే పెట్టుబడిదారులు అందరూ కూడా ఈ నగరాన్ని చూసి, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చూసి వాళ్ళందరూ కూడా ఇంప్రెస్ అవుతూ మనకి ఎక్కువ పెట్టుబడి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తూ కీ జంక్షన్స్ అంతా కూడా మనము ఇంప్రూవ్ చేయడం జరిగింది. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ మన ప్రాంతం ఈ మధ్యలో తీసుకురావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు, ఐటీ మినిస్టర్ వారు ఒక చొరవతో ArcelorMittal కావచ్చు, గూగుల్ కావచ్చు, TCS కావచ్చు లాంటి పెద్ద సంస్థలు మన ప్రాంతంకి రావడం జరిగింది. సో ఒక పెద్ద ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్స్ అంతా అన్నీ కూడా మనం చేస్తున్నాం. విజనరీ చంద్రబాబు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా దాన్ని మరో లెవెల్కు తీసుకుని వెళ్తారు. దావోస్ తరహాలో విశాఖలో 2 రోజుల పాటు జరుగుతున్న పెట్టుబడుల సదస్సు ఒక రికార్డుగా మిగిలిపోవాలని ప్రభుత్వం చూస్తుంది. ఈసారి పెట్టుబడుల సదస్సులో ఏకంగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఒక అరుదైన ఘనతగా నిలిచిపోవాలని సర్కార్ తాపత్రయపడుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటుంది. అంతేకాదు, ఏకంగా 400కు పైగా ఒప్పందాలు సదస్సులో కుదుర్చుకోవాలని రంగం సిద్ధం చేసింది. 100కు పైగా సంస్థల శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలను నిర్వహించాలని కూడా ప్రణాళికను రూపొందించింది. 14-15 నవంబర్ 2025 జరగబోయే ఈ కార్యక్రమం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా ఉందా లేదా అనేది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 2500 నుంచి 3000 డెలిగేట్స్ వివిధ సంస్థల నుంచి, అదేవిధంగా హూస్ హూ ఆఫ్ ఇండస్ట్రీ, ఇండియా మాత్రం కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ డిగ్నిటరీస్ కూడా పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాళ్ళకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయాలి, ఇక్కడ జరిగే ఇంటరాక్షన్స్, అదేవిధంగా MOU సైనింగ్ సెరమనీస్ కానీ, ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ కానీ ఏ విధంగా చేయాలనేది పూర్తి స్థాయిలో వెరిఫై చేసి దానికి తగినట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పెట్టుబడుల సదస్సుకు VVIPలు అంతా హాజరవుతున్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, పలువురు కేంద్ర మంత్రులు భాగస్వామ్యం కానున్నారు. అంతేకాకుండా భారీ స్థాయిలో ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. సదస్సు పెద్ద ఎత్తున సాగుతుండటంతో భద్రతాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా హైలెవెల్ సెక్యూరిటీ విశాఖ మొత్తాన్ని పహారా కాయనుంది. కస్టమ్స్, ఇమిగ్రేషన్, పోలీస్ విభాగాల అధికారులు భద్రతాపరమైన చర్యల్లో అప్రమత్తంగా ఉండేలా చూస్తున్నారు. ఇక పెట్టుబడుల సదస్సుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల ముందుగానే, అంటే ఈ నెల 12వ
12వ తేదీ రాత్రికి నగరానికి చేరుకుంటారు. ఆయన 13వ తేదీన సిఐఐ రాష్ట్ర స్థాయి అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అలాగే ప్రాథమిక స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం అతిథులతో కలిసి గాలా డిన్నర్లో పాల్గొంటారు. 4 రోజుల పాటు చంద్రబాబు విశాఖలో మకాం చేయనున్నారు. విశాఖలో 2 రోజుల పాటు జరిగే సదస్సు నిర్వహణలో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. సదస్సు వేదిక మీద నుంచే శంకుస్థాపనలకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి జగన్ హయాంలో విశాఖకు ఎంత ప్రాధాన్యత లభించిందో చంద్రబాబు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం పరిపాలనా భవనాలకే చంద్రబాబు పరిమితం కాకుండా దావోస్ తరహా సదస్సు ఏర్పాటు చేసి రాష్ట్రమంతటికీ పెట్టుబడులను ఆకర్షించే పని పెట్టుకున్నారు. అలా కేవలం విశాఖకే కాకుండా ఇతర ప్రాంతాలకు కూడా తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్న సంకేతాలను చంద్రబాబు పంపిస్తున్నారు.